హాయ్ హలో నమస్తే. చాలా ఫాస్ట్గా ఈ విషయం మనం చూద్దాము. అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక లెటర్ రాశారు. చాలా సీరియస్గా లెటర్ రాశారు. అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఉన్నటువంటి ట్రైబల్స్ నన్ను కలిశారు, వాళ్ళ కష్టాలు చెప్పుకున్నారు. మీరు 81,000 కోట్ల రూపాయల అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి సంబంధించినటువంటి మెగా అండమాన్ ప్రాజెక్ట్ ఏదైతే మీరు చేస్తున్నారో 81,000 కోట్ల రూపాయలు పెట్టి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో, దానివల్ల ట్రైబల్స్ పడేటువంటి కష్టాలు నా దృష్టికి తీసుకొచ్చారు అని రాహుల్ గాంధీ ఒక లెటర్ రాశాడు ప్రధానమంత్రికి. అది చాలా సీరియస్ లెటర్. ఇది ఎందుకు సీరియస్ లెటర్ అంటే, మీరు చాలా సినిమాల్లో చూస్తూ ఉంటారు, ఈ కార్పొరేట్స్ వచ్చేసి ఈ చిన్న ట్రైబల్స్ని వాళ్ళని బయటికి పంపించేసి చంపేసి వాళ్ళని కొన్ని సినిమాల్లో చూపిస్తుంటారు కదా, చంపేసి కొట్టి వికెట్ చేయించి అక్కడ పెద్ద ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పేసి వాళ్ళని కుక్కల్లాగా ఇసిరిపడేసి ఇవన్నీ సినిమాలు చూపిస్తుంటారు కదా. ఆ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ రావటంతో అపోజిషన్ లీడరు ప్రైమ్ మినిస్టర్కి లెటర్ రాశాడు అని నాకు అనిపించింది మొత్తం స్టడీ చేసిన తర్వాత. ఇది రాహుల్ రైట్స్ టు ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ ఓవర్ ఎఫ్ఆర్ఏ వైలేషన్స్ ఇన్ క్లియరెన్స్ టు గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్. ఇది అర్థం చేసుకోవాలంటే అసలు ఏంటి లెటర్, ఏం రాశాడు, ఏంటి ట్రైబల్స్ ఎందుకు వచ్చారు, కార్పొరేట్స్ వీళ్ళు ఎందుకు వాళ్ళని బెదిరిస్తున్నారు, దాని గురించి చూడాలంటే ఫస్ట్ మనం లోపలికి వెళ్ళి ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ ఏందో మనకు అర్థం అవ్వాలి. ఆ ప్రాజెక్ట్ అర్థం అవ్వాలంటే అసలు అండమాన్ నికోబార్ అర్థం అవ్వాలి మనకి. ఫస్ట్ అండమాన్ నికోబార్ ఐలాండ్ గురించి చూద్దాం. ఓకే, ఇదిగో మన భారతదేశం ఇలా ఉంటుంది. భారతదేశంలో మనకి 2 ఐలాండ్స్ ఉన్నాయి. ఈ 2 ఐలాండ్స్లో ఒకటి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేది ఇక్కడ ఉండేది. ఇక్కడ నుంచి ఇది ఎక్కడో ఉంటుంది. ఓకే, ఇక్కడ లక్షద్వీప్కి సంబంధించి కొన్ని ఐలాండ్స్ ఉంటాయి. మేజర్గా చాలా ఐలాండ్స్ ఉన్నాయి. దాంట్లో ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లోనే 500 ఐలాండ్స్ ఉన్నాయని ఒక సింగిల్ ఐలాండ్స్లో. ఇది చాలా దూరం ఉంటుంది, ఇండియా నుంచి 1300 కిలోమీటర్లు ఉంటుంది. భారతదేశ భూభాగానికి కనెక్షన్ లేకుండా దూరంగా ఉన్న ఒక చిన్న ల్యాండ్ ఇన్ ఐలాండ్ అంటారు. ఓకే, ఇలాగ ఒక అండమాన్ నికోబార్ ఇది ఇలా ఉంటుంది అనమాట. ఇది మొత్తం చాలా సిటీస్ ఉన్నాయి అండమాన్ నికోబార్ ఐలాండ్లో. చాలా చిన్న ఐలాండ్స్ ఉన్నాయి, చిన్న ఐలాండ్స్. ఇది ఇలా ఉంటుంది, ఇది ఇండిపెండెంట్గా ఉంటుంది. ఇది అండమాన్ నికోబార్ ఐలాండ్ ఏరియల్ వ్యూ. ఇది ఏరియల్ వ్యూ చూస్తే మీకు అర్థమైంది అండమాన్ నికోబార్ ఎలా ఉంటుంది అనేది. ఇది ఒక చిన్నది, ఇక్కడ ఒక ముక్క ఉంది, చిన్న ముక్క. అంటే దీనికి సంబంధం లేదు, మధ్యలో వాటర్ ఉంది. ఇది సపరేట్గా ఉంది, ఈ 2 కనెక్షన్ ఉంది. ఇది సపరేట్గా ఉంది, అది సపరేట్గా ఉంది. సో ఇవన్నీ కూడా ఇండిపెండెంట్గా ఉన్నాయి అనమాట. ఇండిపెండెంట్గా ల్యాండ్ ఏరియాస్. ఈ ల్యాండ్ ఏరియాస్లో కూడా మనుషులు ఉన్నారు, చిన్నవి. ఎన్నిటిని కలిపి అండమాన్ నికోబార్ అని మొత్తం ఎన్ని ఉన్నాయి? 572 ఐలాండ్స్ ఉన్నాయి. ఇట్లా చిన్న విడివిడిగా ఉన్నాయి కదా, ఇవన్నీ కలిసి 572 ఐలాండ్స్ ఉన్నాయి అన్నమాట. ఈ 572 ఐలాండ్స్ కలిపి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అంటారు. ఓకే, ఇది ఇండియా నుంచి 1300 కిలోమీటర్లు ఉంది. ఇది ఇండియా నుంచి 1300 కిలోమీటర్లు ఉంది. బట్ ఇది మియన్మార్ నుంచి జస్ట్ 50 కిలోమీటర్లు, 50 to 100 కిలోమీటర్స్ ఫ్రమ్ మియన్మార్. అండ్ ఇండోనేషియా నుంచి 150 కిలోమీటర్, 150 కిలోమీటర్ ఫ్రమ్ ఇండోనేషియా, 650 కిలోమీటర్స్ ఫ్రమ్ థాయిలాండ్, 1200 కిలోమీటర్స్ ఫ్రమ్ వియత్నాం, 1500 కిలోమీటర్స్ ఫ్రమ్ మలేషియా అండ్ 2280 కిలోమీటర్స్ ఫ్రమ్ మాల్దీవ్స్. ఇదే అనమాట విషయం. మరి మియన్మార్ నుంచి జస్ట్ 100 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు ఉన్నప్పుడు మలేషియా నుంచి 150 కిలోమీటర్, ఇండోనేషియా నుంచి 150 కిలోమీటర్లు మాత్రమే ఉన్నప్పుడు, మరి 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్నది భారతదేశ భూభాగంలో ఉందంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు దీన్ని భారతదేశానికి ఇచ్చిపోయారు. సో ఇట్ ఈస్ యూనియన్ టెరిటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అంటే ఇది మన భూభాగం. ఇక్కడికి వెళ్ళటానికి, అండమాన్ నికోబార్ వెళ్ళటానికి వీసా అవసరం లేదు. ఎందుకంటే మీరు ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్ళినట్టు వీసా లేకుండా ఎలాగైతే వెళ్తారో అలాగే మీరు ఇక్కడికి వెళ్ళొచ్చు, పోర్ట్ బ్లేర్. ఎందుకంటే మన భూభాగం కాబట్టి మీకు వీసా అవసరం లేదు. ఇది నట్షల్గా అండమాన్ నికోబార్ ఐలాండ్కి సంబంధించి నట్షల్. ఓకే, దీంట్లో మరి ఎవరు ఉంటున్నారంటే ఇక్కడ కూడా అర్బన్ పీపుల్ ఉన్నారు, రూరల్ పీపుల్ ఉన్నారు. 64% రూరల్ పీపుల్, అంత గ్రామీణ ప్రాంతాలు ఉన్న 64% మంది ఉన్నారు. 36% అర్బన్ పీపుల్ ఉన్నారు. ఓకే, పాపులేషన్ ఎంత జస్ట్ ఒక 4 to 5 lakhs మెంబర్, 4 నుంచి 5 లక్షల మంది ఉంటారంటే ఒక చిన్న సైజ్ మనం ఒక నియోజకవర్గం జనాభా ఎంత ఉంటారో ఒక నియోజకవర్గం అంత ఉంటారు అనుకోవచ్చు జనాలు. ఓకే, ఓన్లీ 4 to 5 lakhs మెంబర్స్ ఉంటారు అంతే. వాళ్ళల్లో
36% మాత్రం అర్బన్ ఉన్నారు, 64% ఉన్నారు. ఇక్కడ క్యాస్ట్ అనేది ఏమి ఉండదు, మొత్తం కూడా ట్రైబ్సే ఉన్నారు. అందరూ కూడా షెడ్యూల్డ్ ట్రైబ్స్కి కిందకు వస్తారు, అక్కడ క్యాస్ట్ ఏమి ఉండదు. ఓకే, బట్ రిలీజన్ మాత్రం 3 రిలీజియన్స్ ఉన్నారు. 70% హిందూస్ ఉన్నారు, 20% క్రిస్టియన్స్ ఉన్నారు, ఒక 10% ముస్లిమ్స్ ఉన్నారు. సో ఇది వాళ్ళ యొక్క నక్షల్లో అండమాన్ నికోబార్ ఐలాండ్ గురించి. అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రాజెక్ట్ కడుతుంది. మన ల్యాండ్ కదా అండమాన్ నికోబార్, మన ల్యాండ్లో ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రాజెక్ట్ కడుతుంది. ఆ ప్రాజెక్ట్ని మెగా నికోబార్ ప్రాజెక్ట్ అని, గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్, గ్రేటర్ అండమాన్ ప్రాజెక్ట్, సంథింగ్ వన్ ప్రాజెక్ట్ ఇస్ దేర్. ఆ ప్రాజెక్టు 81,000 కోట్ల రూపాయలు. ఎంత? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీతి ఆయోగ్ కింద 81,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ కడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కింద 4 బిల్డింగ్లు కడుతున్నారు. 4 ప్రాజెక్టులు కడుతున్నారు. ఒక ప్రాజెక్ట్ ఏమో ఇక్కడ కడుతున్నారు. ఇది అండమాన్ నికోబార్లో, ఇది కోస్టల్ ఏరియాలో, ఇక్కడ ఈ కోస్టల్ ఏరియాలో కట్టారనమాట. ఇక్కడ ఇంటర్నేషనల్ కంటైనర్ షిప్మెంట్ ట్రాన్స్మిటర్ టెర్మినల్ కడుతున్నారు. ఇది షిప్మెంట్ టెర్మినల్. మనకు విశాఖపట్నంలో పోర్టు, కలకటా పోర్టు, అలాగా ఇక్కడ ఒక మెగా పోర్ట్ కడుతున్నారు. ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ కడుతున్నారు ఇక్కడ. రెండోది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మూడోది టౌన్షిప్ ఏరియా, కొన్ని రెసిడెన్షియల్ హౌసెస్ కడుతున్నారు అనమాట అక్కడ జనాలు ఉండటానికి. అండ్ నాలుగోది పవర్ ప్లాంట్ కడుతున్నారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ నీతి ఆయోగ్ కింద 81,000 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ ఈ యొక్క కోస్టల్ బెల్ట్లో కడుతున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కడుతుంది ప్రాజెక్ట్. అది మరి మంచిదే కదా ప్రాజెక్టులు కడితే. ఇక్కడ ఎందుకు కడుతున్నారు మనం ఆల్రెడీ చూసాం. ఇట్స్ వెరీ క్లోజ్ టు ది అదర్ కంట్రీస్. జస్ట్ 50 కిలోమీటర్ల నుంచి చూడండి, ఇక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్ అంటే పక్కనున్న ఇండోనేషియాకి నుంచి జస్ట్ 150 కిలోమీటర్లు, మియాన్మార్ నుంచి 50 కిలోమీటర్లు, అటు పక్కన ఉన్నటువంటి మలేషియాకి నుంచి అట్లా, ఇవన్నీ కూడా పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న కంట్రీస్కి చాలా దగ్గర అనమాట. ఇది మనం ఇప్పటి వరకు వ్యాపారం చేయాలంటే ఇక్కడెక్కడ చెన్నై పోర్ట్ నుంచో విశాఖపట్నం పోర్ట్ నుంచి ఇక్కడెక్కడి నుంచి వ్యాపారాలు చేస్తున్నారు వీళ్ళు. ఇది కూడా మందే కాబట్టి ఇక్కడికి వ్యాపారం, ఇక్కడికి 150 కిలోమీటర్ల దూరం ఉన్న కంట్రీస్ నుంచి ఉన్నాయి కాబట్టి ఇక్కడికి తెచ్చుకొని ఇక్కడి నుంచి ఈజీగా మనం ఇంటర్నల్ ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇదంతా కూడా షిప్పింగ్ ఇదంతా కూడా డిఫికల్ట్ అవుతాయి. ఇదంతా ప్రొటెక్షన్, వాటర్ ప్రొటెక్షన్ ఇవ్వటం కంటే ఇక్కడికి తెచ్చుకొని ఇక్కడి నుంచి మనం ఇంటర్నల్గా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం బెటర్. మోరోవర్ అక్కడ సైనికుల్ని, మిలిటరీకి సంబంధించిన ట్రైనింగ్ మొత్తం ఇక్కడ ఇస్తే ఇక్కడ దగ్గర వాళ్ళ కంట్రీ బోర్డర్ల దగ్గరలో ఉండి ఈజీగా ప్రొటెక్ట్ చేయవచ్చు అనే ఏదైనా గవర్నమెంట్ హ్యాస్ సమ్ ప్రాజెక్ట్ ఒక ఇష్యూ. దాని మీద వాళ్ళు ప్రాజెక్ట్ ప్రపోజల్ చేసి 81,000 కోట్లు పెట్టి ఆ ప్రాజెక్టులు కడుతున్నారనమాట. సో ఇది బ్యాక్గ్రౌండ్. ఇది మరి ఇది మంచిదే కదా కడుతున్నారు కదా అంటే ఏంటి కాంట్రవర్సీ అంటే ఇక్కడే ట్రైబల్స్కి సంబంధించినటువంటి ఒక పెద్ద కాంట్రవర్సీ వచ్చింది. వీళ్ళు ట్రైబల్స్ ఉంటున్నారు అక్కడ ఆల్రెడీ. ఇది ఇక్కడ చూడండి, ఇదంతా ప్రాజెక్ట్ ఏరియా. ఈ ప్రాజెక్ట్ ఏరియా ఖాళీ ఏరియా, ఫారెస్ట్ ఏరియా కాదు. ఈ ఫారెస్ట్ ఏరియాలో వీళ్ళు ఉంటున్నారు ఆల్రెడీ ట్రైబల్స్ అక్కడ. ఈ ట్రైబల్స్కి కొన్ని చట్టం ఉంది భారతదేశంలో. ఇప్పుడు వీళ్ళు కూడా సిటిజన్స్ ఆఫ్ ఇండియానే, మనకంటే డిఫరెంట్గా ఉండొచ్చు, చూడటానికి డిఫరెంట్గా కనిపించవచ్చు, బట్ రిమెంబర్ దే ఆర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే అండమాన్ నికోబార్ ఐలాండ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియా, అవర్ యూనియన్ టెరిటరీ. వీళ్ళు కూడా మన భారతీయ యొక్క సిటిజన్స్, వాళ్ళకు కూడా పౌరసత్వం ఉంది. వీళ్ళకి ప్రొటెక్షన్ కోసం భారత రాజ్యాంగంలో కొన్ని చట్టాలు పెట్టారు. ఆర్టికల్ 244(1), ఆర్టికల్ 338A ప్రకారం వీళ్ళని రక్షించాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంది. రాజ్యాంగంలోనే రాశారు ఈ యొక్క ట్రైబ్స్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనేది. మోరోవర్ మనం కొన్ని చట్టాలు కూడా చేశారు. ఒకటి ప్రొటెక్షన్ ఆఫ్ అబారిజినల్ ట్రైబ్స్ యాక్ట్ 1956 యాక్ట్ ఒకటి ఉంది, ది ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ఒకటి అని. ఈ 3 యాక్ట్లు రాజ్యాంగంలో ఆర్టికల్ 244(1), 338A అండ్ అబారిజినల్ ట్రైబ్స్ రెగ్యులేషన్ యాక్ట్ 1956, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006, ఈ 3 చట్టాలు వీళ్ళని రక్షిస్తుంది అనమాట. వీళ్ళకి కొన్ని రైట్స్ ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. వీళ్ళకి, మనకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, వీళ్ళకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఆ ఫండమెంటల్ రైట్స్ని తొక్కుకుంటూ క్లియరెన్స్ సర్టిఫికేట్లు తీసుకొని వీళ్ళని బెదిరిస్తూ ప్రాజెక్టుని చేస్తున్నారేమోనని ఒక అలిగేషన్. అది ఇక్కడ వచ్చిన కాంట్రవర్సీ. వీళ్ళు ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ తీసుకోవాలన్నా సరే ఒక 4 రూల్స్ ఫాలో అవ్వాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం, రాజ్యాంగం ప్రకారం.
ఈ యొక్క ఫారెస్ట్లో మీరు అట్లాంటి ప్రాజెక్టులు కట్టేటప్పుడు అక్కడ నివసిస్తున్న ట్రైబల్స్ దగ్గర నుంచి మీరు 4 పనులు చేయాలి. ఒకటి, వాళ్ళు ఏం చేయాలి, మీరు ఏదైనా సరే ఆ ఫారెస్ట్ని నాన్ ఫారెస్ట్ పర్పసెస్ కనుక మీరు డైవర్ట్ చేస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్పస్ మీద డైవర్ట్ చేస్తే, మీరు వాళ్ళ దగ్గర నుంచి ఎలిజిబుల్ క్లైమెంట్స్ని ప్రాసెస్లోకి తీసుకెళ్ళాలంటే ఆ ల్యాండ్లో ఉన్నటువంటి ట్రైబల్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఈ ల్యాండ్ మాది, ఇప్పుడు హైవే వేసేటప్పుడు కంపెన్సేషన్ ఇస్తారు కదా, హైవేలో పోయిన ఇళ్ళకి ఇచ్చి వేరే చోట ఇల్లు కట్టిస్తారు కదా, క్లైమెంట్స్ చేయాలి. ఇక్కడ కూడా అదే చేయాలి. ఫారెస్ట్లో మీరు అక్కడ కనుక ప్రాజెక్ట్ కడుతుంటే అక్కడ ఉన్న ట్రైబల్స్కి మీరు కంపెన్సేషన్ ఇవ్వాలి. వేరే చోట మీరు వాళ్ళకి ఇల్లు చూపించాలి. అది ఒకటి, రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, అక్కడ గ్రామసభ పెట్టాలి. గ్రామసభ పెట్టి ఈ ట్రైబల్స్ మొత్తం కూడా ఒక గ్రామసభగా కూడి గ్రామసభ అగ్రీ చేయాలి, ఒప్పుకోవాలి. ఈ ట్రైబల్ యాక్ట్ ప్రకారం గ్రామసభ యాక్సెప్ట్ చేయాలి, మేము యాక్సెప్ట్ చేస్తున్నాము మీ ప్రాజెక్ట్కి అని అంటేనే గవర్నమెంట్ కెన్ టేక్ ది ప్రాజెక్ట్ ఫార్వర్డ్. అదర్వైజ్ యూ కెనాట్ ఫోర్స్ దామ్. వాళ్ళని ఫోర్స్ఫుల్గా మీరు గవర్నమెంట్ ప్రాజెక్టులు కట్టడానికి లేదని రాజ్యాంగం మన యొక్క చట్టాలు చెబుతున్నాయి. ఓకే, ఇది రెండోది, గ్రామసభ యాక్సెప్ట్ చేయాలనేది. మూడోది, అక్కడ ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ, సబ్ డివిజనల్ కమిటీలు వేయాలి. ఆ కమిటీలో డెఫినెట్గా ఈ యొక్క కమ్యూనిటీ నుంచి 2 మెంబర్స్ని తీసుకోవాలి. ఆ 2 మెంబర్స్ సమక్షంలోనే ఈ కమిటీలు ఇవన్నీ కూడా చేయాలి అనేది మూడోది. ఇక 4వది ఏంటంటే, వాళ్ళ యొక్క కాంప్లైంట్స్ లేకుండా ఫారెస్ట్ ల్యాండ్ అనేది మనం ఓవర్ రైడ్ చేసుకుంటూ అండ్ పిఏటి, వాట్ ఈస్ ఏ ప్రొటెక్షన్ ఆఫ్ అబారిజినల్ ట్రైబ్స్, వీటిని ఓవర్ రైడ్ చేసుకుంటూ మీరు ఇవన్నీ చేయడానికి లేదు అనేది సింపుల్గా 4 నక్షల్స్ వీళ్ళని కాపాడుతుంది. ఓకే, ఇక భారత రాజ్యాంగంలో వీటన్నిటిని కాలరాస్తూ, వీటన్నిటిని తొంగలో దొక్కి, వీటన్నిటిని వీళ్ళకి వాల్యూ లేకుండా క్లియరెన్స్ సర్టిఫికేట్లు తీసుకున్నారనేది ఇప్పుడు గవర్నమెంట్ మీద వచ్చిన ఎలిగేషన్. కోర్టులో ఛాలెంజ్ చేశారు, అది అపోజిషన్ లీడర్ని కలిశారు ఈ ట్రైబల్ గ్రూప్స్ వీళ్ళందరూ కలిసి. ఏం జరిగింది, ఇది అక్టోబర్ 2002లో ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ ప్రాజెక్ట్ తీసుకోవడానికి. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకుంది 2022లో. కానీ ఆగస్టు 2022లో ఇక్కడ డిప్యూటీ కమిషనర్, నికోబార్కి సంబంధించిన డిప్యూటీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో అతను ఒక క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చాడు. ఆ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఏమని చెప్పింది, ఇట్ ఈస్ FRA ప్రాసెస్ ఇనిషియేటెడ్ అండ్ కంప్లీటెడ్ అని ఆ క్లియరెన్స్ సర్టిఫికేట్లో ఉంది. అంటే అర్థం ఏంటి, మేము వీళ్ళందరిని కన్సల్ట్ చేసాము, ఆ 4 రూల్స్ పాటించాము, అంటే వీళ్ళలో క్లైమెంట్స్ తీసుకున్నాము, గ్రామసభ పెట్టారు, వీళ్ళు యాక్సెప్ట్ చేశారు, వీళ్ళలో ఒక 2 మెంబర్స్ని తీసుకున్నాము, వీళ్ళ సమక్షంలోనే మేము క్లియరెన్స్ అయిపోయింది, ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ కట్టుకోవచ్చు అని క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకున్నారు వాళ్ళు. కన్ఫ్లిక్ట్ ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు వీళ్ళని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఒక గ్రూప్ ఉంది, ద ట్రైబల్ కౌన్సిల్ ఆఫ్ లిటిల్ అండ్ గ్రేట్ నికోబార్ అనే ఒక గ్రూప్ బయటకు వచ్చి మమ్మల్ని ఎవరు కలవలేదన్నారు. ఇక్కడ దిస్ ఈజ్ ఎ బిగ్ డౌట్ వచ్చేసింది. వీళ్ళేమో క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉంది, వీళ్ళందరిని యాక్సెప్ట్ చేసి వీళ్ళ యాక్సెప్టెన్స్ తోటే మేము క్లియరెన్స్ ఇచ్చామని, వీళ్ళు బయటకు వచ్చి నోబడీ మెటర్స్, అసలు మమ్మల్ని ఎవరు కలవలేదు, ఈ ప్రాజెక్ట్ ఏంటి, మేము ఎప్పుడు క్లియరెన్స్ ఇచ్చాము, మాకు తెలియకుండా ప్రాజెక్ట్ రన్ చేస్తున్నారని బయటకు వచ్చింది. అది ఒక ఎలిగేషన్. రెండోది, ఈ FRA ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏదైతే ఉందో దీంట్లో 0 క్లెయిమ్స్ రికగ్నైజ్డ్ అని చూపిస్తుంది. 0 క్లెయిమ్స్ అంటే ఇక్కడి నుంచి ఎవరు కూడా కంపెన్సేషన్ కోసం క్లెయిమ్ చేసుకోలేదంట. అంటే అర్థం ఏంటి, కంపెన్సేషన్ కోసం క్లెయిమ్ చేసుకోలేదంటే ఆ ల్యాండ్ ఖాళీగా ఉంది, ఎవరు లేరని గవర్నమెంట్ చూపించడానికి ప్రయత్నం చేసింది అనేది ఒక ఎలిగేషన్. ఓకే, అక్కడ ఎవరు లేనప్పుడు మరి వీళ్ళు ఏం చేశారు, వీళ్ళని ఏం చేస్తారు అంటే బలవంతంగా కంపెన్సేషన్ కూడా ఇవ్వకుండా నెట్టేస్తారా బయటికి, చంపేస్తాం అనుకుంటున్నారా అనేది మనకు తెలియదు. ఓకే, ఒక అతను అన్నాడు, దెర్ ఈస్ రిస్క్ ఆఫ్ జెనోసైడ్ అని ఒక అతను కోర్టుకు వేశారు. రిస్క్ ఆఫ్ జెనోసైడ్ అంటే అర్థం ఏంటి, పాపం వీళ్ళు ట్రైబల్స్ వీళ్ళకి తెలియదు, ఈ కార్పొరేట్ పీపుల్ వెళ్ళి వీళ్ళందరిని చంపేసి పడేస్తారు, పక్కన ప్రాజెక్ట్ కట్టుకుంటారు అని ఒక అతను జెనోసైడ్ అని అది చూపిస్తాను, జెనోసైడ్ అని రాశాడు ఒక అతను. ఓకే, ఇంకోటి క్లియరెన్స్ గ్రాంటెడ్ వితౌట్ రైట్ సెటిల్మెంట్, వాళ్ళకి సెటిల్మెంట్ లేకుండానే క్లియరెన్స్ చేశారు అనేది 4వ ఎలిగేషన్. బట్ ఇప్పుడు ఇది NCSTకి వెళ్ళింది, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. NCST వాళ్ళు 2023లో నోటీస్ ఇచ్చింది ఈ అథారిటీస్ మొత్తానికి కూడా, మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని 15 రోజుల్లో మాకు రిపోర్ట్ ఇవ్వండి. 338 యాక్ట్ ప్రకారం
ఆ ఆర్టికల్ ఏదైతే చెబుతుందో వీళ్ళ కన్సల్ట్ లేకుండా మీరు ఎలాంటి గవర్నమెంట్ ప్రాజెక్ట్ అయినా సరే చేయడానికి లేదు, వాళ్ళ యాక్సెప్టెన్స్ లేకుండా అనేది ఏదైతే ఉందో దాన్ని మీరు వైలేషన్ చేయొద్దు అని చెప్పి ఎన్సిఎస్టీ ఇచ్చినటువంటి ఒక నోటీస్ అది. ఓకే, ఇక అది ఇంకొక కాంట్రవర్సీ ఏంది, ఇక్కడ వాళ్ళు గ్రామ సభ పెట్టాము 2022లో గ్రామ సభ పెట్టాము, లక్ష్మీనగర్లో, గాంధీనగర్లో, క్యాంబెల్లో, ఈ 3 చోట్ల మేము గ్రామ సభ పెట్టాము అని ఆ సర్టిఫికేట్ చూపిస్తుంది. కానీ ఈ నికోబారీస్ అండ్ షాప్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిప్రజెంటేషన్ వాళ్ళు ఏం చేశారంటే మమ్మల్ని ఎవరు కలవలేదు, గ్రామ సభ లేదు, ఏం లేదు, మా గ్రామ సభ పెట్టలేదు అన్నారు. మోరోవర్, ఒకవేళ నువ్వు గ్రామ సభ పెడితే ఇప్పుడు ఒక గ్రామంలో గ్రామ సభలో రిప్రజెంటేషన్ తీసుకునేటప్పుడు ఎవరో 4-5 హయ్యర్ కులస్తులను తీసుకొని వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకొని ఎస్సీ ఎస్టీలను అడగకుండా ప్రాజెక్టులు చేసేసారు. అలాగా ఈ యొక్క అబారిజినల్ ట్రైబ్స్ని అడగకుండా వీళ్ళు లేకుండా ఏమన్నా గ్రామ సభ ఎవరు వాళ్ళకి తెలిసిన వాళ్ళతో 2-3 సంతకం చేయించుకొని వెళ్ళారేమోనని నా అనుమానం. వీళ్ళు బయటకు వచ్చి మా రిప్రజెంటేషన్ లేదు, గ్రామ సభ జరగలేదని ఈ అబారిజినల్ గ్రూప్స్ చెప్తున్నారు. ఓకే, ట్రైబల్ కౌన్సిల్ ఏం చేసింది, ఇది వీళ్ళు ఎప్పుడైతే కంప్లైంట్ చేశారో వాళ్ళు ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని విత్డ్రా చేసింది గవర్నమెంట్కి. ఇప్పుడు ఈ షాప్ మెన్, సెమీ నోమాడిక్ హంటర్ గ్యాదర్, ఈ కొన్ని గ్రూపులు ఉన్నాయి, షాప్ మెన్, సెమీ నోమాడిక్ హంటర్ అనేటువంటి గ్రూప్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు అందరితో కలవరు, చాలా దూరంగా ఉంటారు, మనలాంటి వాళ్ళు వెళ్తే చంపేస్తారు భయంతో. ఓకే, అంటే ఎక్స్టర్నల్ కాంటాక్ట్ చాలా రిస్ట్రిక్టెడ్గా ఉండేది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రిస్ట్రిక్ట్ చేసింది, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు మీరు, వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారని. కొన్ని రిస్ట్రిక్టెడ్ ట్రైబ్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళలో నరమాంస భక్షకులు కూడా ఉంటారు, మనుషులు తినేస్తారు కొంతమంది. ఓకే, అట్లాంటి గ్రూపులు కూడా ఉన్నాయి. పీవీటీజీ గ్రూప్ ఉంది అక్కడ, ట్రైబల్ గ్రూప్. వాళ్ళని రిప్రజెంటేట్ చేయడానికి వాళ్ళ గ్రూప్ నుంచి ఒకరిని తీసుకోవాలి, వాళ్ళ గ్రూప్ నుంచి కాకుండా. ఇక్కడ చూడండి, నాన్ పీవీటీజీ ట్రైబల్ ఆఫీసర్ తోట క్లియరెన్స్ తీసుకున్నారు. నాన్ పీవీటీజీ ట్రైబల్ వెల్ఫేర్ దగ్గర నుంచి క్లియరెన్స్ ఎలా తీసుకుంటారు అనేది ఇక్కడ ఒక ఇష్యూ వచ్చింది. సో ఇవన్నీ కూడా అంటే అర్థం, అసలు వీళ్ళకి వాల్యూ లేకుండా, వీళ్ళంటే లెక్క కూడా లేకుండా సర్టిఫికేట్లు సృష్టించేసి ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారేమో అనేది ఇక్కడ వస్తున్నటువంటి ఎలిగేషన్స్. ఇంకోటి ఏంటి, సబ్ డివిజనల్ లెవెల్ ఈ యొక్క గ్రేట్ నికోబార్కి సంబంధించిన ఈ డిస్ట్రిక్ట్ కమిటీలో 2 మెంబర్స్ ఉండాలి, వాళ్ళల్లో 2 ఎస్టీ మెంబర్స్ ఉండాలి ఈ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు. కానీ ఒక్కడే ఉన్నాడట, ఇంకొకటి లేడు. అంటే ఇది వైలేషన్ ఆఫ్ యాక్ట్ అని ఒకటి. రెండోది, ఎఫ్ఆర్ఏ 2007 ఎస్డిఎల్సి 2007లో నోటిఫికేషన్ ఇస్తే 14 సంవత్సరాల తర్వాత ఎస్డిఎల్సి ఫామ్ అయింది. అంటే సబ్ డివిజనల్ లెవెల్ కమిటీ అనేది 14 సంవత్సరాల తర్వాత ఫామ్ అయింది. నోటిఫికేషన్ ఇచ్చింది 2007లో అయితే. అంటే ఇది వైలేషన్ అని చెప్పి ఒకటి కోర్టులో వేసిందనమాట. ఇది 1956లో బయట వాళ్ళు సెటిల్మెంట్ చేయడానికి కానీ ఆ యొక్క అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉండు 1956 యాక్ట్ ప్రకారం ఏంటంటే, ఎవరైనా బయట వాళ్ళు వచ్చి మేము సెటిల్మెంట్ చేయడానికి లేదు, అక్కడ లోకల్ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్ ద్వారానే మీరు సెటిల్మెంట్ చేయాలి. ఒకవేళ లోకల్ యొక్క కమిషనర్ని కానీ ఈ యొక్క ట్రైబల్ గ్రూప్కి సంబంధించిన ఆఫీసర్ని మీరు కన్సల్ట్ చేయకుండా ప్రాజెక్ట్ పెడితే అతనికి రైట్ ఉంది, క్యాన్సిల్ చేసే రైట్ ఉంది అనమాట. సో ఇవన్నీ కూడా వైలేట్ చేశారు. వీళ్ళకి వాల్యూ ఇవ్వలేదు ఈ ట్రైబల్స్కి, అబారిజినల్ గ్రూప్స్కి అనేది ఒక ఎలిగేషన్ వచ్చింది. సో ఇట్ రైట్ సెటిల్మెంట్ ఫౌండ్ బై ది సుప్రీం కోర్ట్. దీన్ని సుప్రీంకోర్టులో వేశారు. ఇది సుప్రీంకోర్టులో వేసింది ఎవరంటే, ఇది ఒక మాజీ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ మీనా గుప్తా. ఈమె ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీలో. ఈమె కోర్టుకి వేసింది. ఇది వీళ్ళని ఎవరిని అడగకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి, గవర్నమెంట్ అంటే మినిస్ట్రీ, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ ప్లస్ నీతి ఆయోగ్ తరపున కదా ప్రాజెక్ట్ కడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి లోకల్ అధికారులు, అండమాన్ నికోబార్ల అధికారులు, వీళ్ళందరూ కూడా వైలేట్ చేశారు వీళ్ళు ఫండమెంటల్ రైట్స్ అని ఈమె కోర్టుకు వేసింది. 2024లో కోర్టు దాన్ని స్వీకరించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీకి, వీళ్ళందరూ కూడా వార్నింగ్ ఇచ్చింది కోర్టు. మీరు చట్ట ప్రకారమే వీళ్ళని ఒప్పించే మీరు ప్రాజెక్ట్ చేయాలి ఏదైనా సరే, వీళ్ళకి కూడా ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. దీనికి సంబంధించే నిన్న అపోజిషన్ నాయకుడు లెటర్ రాశాడు. దీంట్లో కొన్ని డౌట్లు వస్తున్నాయి. ఒకటి ఏంది, కల్చర్కి సంబంధించింది. ఇప్పుడు వీళ్ళ భయం ఏంటి, ట్రైబల్స్ది మా కల్చర్ని ఎరేజ్ చేస్తారు, మార్జినలైజేషన్ చూపిస్తారు. అక్కడ కొన్ని మీ ప్రాజెక్ట్స్ ఏమో మా షాప్ మెన్ సెటిల్మెంట్ ఓవర్లాప్ అవుతున్నాయి,
ట్రైబల్స్ మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెవలప్మెంట్కి సపోర్ట్ చేస్తాము, డెవలప్మెంట్కి మేము వ్యతిరేకం కాదు, కానీ చట్ట ప్రకారం వెళ్ళాలి, మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మాతో గ్రామ సభలు పెట్టాలి, మా యొక్క పర్మిషన్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకొని మీరు అప్పుడు ఇలాంటి మీటింగ్లకి వెళ్ళాలి. యాన్సెస్ట్రల్ 2004లో సునామీ వచ్చింది. 2004లో సునామీ వచ్చినప్పుడు అప్పటికే వీళ్ళు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ కోల్పోయారు. దానికి ఇంతవరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెన్సేషన్ ఇవ్వాలి సునామీకి బాధితులకి. దాన్నే ఇవ్వకపోతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీరు ప్రాజెక్ట్ పేరు తీసుకొస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ. రెండోది ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం కూడా. ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్ట్ ఏంటంటే అక్కడ ఈ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి ఒక ఏరియా అనమాట ఇది. ఇప్పుడు ఇది ఏది బయోడైవర్సిటీ ఏరియా, ఏదేది ఇది ఏరియా ఏదైతుందో బయోడైవర్సిటీ ఏరియా అంటే అక్కడ టర్టిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రాజెక్ట్ తీసుకుంది. ఆ ప్రాజెక్ట్ పేరేంటి, టర్టిల్ ప్రాజెక్ట్ ఏదో ఉంది, చెప్తా ఉన్నాను దాని సంగతి. వాట్ ఈస్ దట్ ప్రాజెక్ట్? టర్టిల్ నెస్టింగ్ ఎట్ గలాథీ బే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ టర్టిల్ అంటే తెలుసు కదా, ఏమంటారు తెలుగులో? తాబేళ్ళు. ఓకే, అదే ఆ చిన్న చిన్న తాబేళ్ళు ఉంటాయి కదా, తాబేళ్ళు యొక్క ప్రాజెక్ట్ ఒకటి ఉందన్నమాట ఆ ఏరియాలోని. ఇప్పుడు ఆ ఏరియాలోనే మీరు ప్రాజెక్ట్ కడితే ఇప్పుడు ఆ మ్యారైన్కి సంబంధించిన టర్టిల్ ప్రాజెక్ట్ మొత్తం పోయింది. బయోడైవర్సిటీ ఇష్యూ. ఇంకోటి సీస్మిక్ రిస్క్. ఇది 2004లో సునామీ వచ్చినప్పుడు ఆ అండమాన్ నికోబార్ ఐలాండ్ 15 అడుగులు లోపలికి వెళ్ళిపోయింది సునామీలో. ఆ 15 అడుగులు లోపలికి వెళ్ళింది. మీరు అక్కడ ప్రాజెక్ట్ కడితే మరి అది రిస్క్ కదా, మళ్ళీ సునామీ వచ్చిందంటే అనేది ఒకటి. ఇంకొకటి అంటే క్రిటిక్స్ చేసేటువంటి ఇవన్నీ కూడా. కాబట్టే రాహుల్ గాంధీ నిన్న లెటర్ రాశాడు. గతంలో జైరామ్ రమేష్ కూడా దీని మీద లెటర్ రాశాడు, చిదంబరం గారు రాశారు. కానీ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ ఎవరైతే ఉన్నారో అతను ఇంకంతే, గవర్నమెంట్ ఏం చెప్పిద్ది, మేమంతా చూస్తున్నాము, వెరిఫై చేస్తున్నాము, కంప్లైంట్స్ తీసుకుంటున్నాము, వాళ్ళకి ఏమైనా డిసాటిస్ఫాక్షన్ వస్తే విల్ టేక్ కేర్ ఆఫ్ దమ్, ఇవన్నీ చెప్తారు కదా. గవర్నమెంట్ చేసే పనేదే కదా. గవర్నమెంటే చెప్తా ఉంది విల్ నోటిఫై, విల్ ఎగ్జామైన్, విల్ లుక్ ఇన్ టు ఇట్, విల్ లుక్ ఇన్ టు దేర్ ప్రాబ్లమ్స్, ఇవి చెప్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బట్ ఇక్కడ చూడండి, ఎక్స్పర్ట్స్ వార్న్ ఆఫ్ జెనోసైడ్ రిస్క్ ఆఫ్ షాప్మెన్. చూడండి, 39 గ్లోబల్ స్కాలర్స్ 2024లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముర్ము గారికి ఒక లెటర్ రాశారు. 39 గ్లోబల్ స్కాలర్స్, ఈ ట్రైబల్కి సంబంధించి రీసెర్చ్ చేసిన వాళ్ళు ఏమని రాశారంటే, దేర్ వార్నింగ్ ఆఫ్ జెనోసైడ్. ఈ కార్పొరేట్ పీపుల్ వీళ్ళందరిని చంపేస్తారు, మాస్ కిల్లింగ్ చేసేస్తారు, వీళ్ళందరినీ చంపేసి అక్కడ జనాలు ఎవరు లేరని చెప్పి ప్రాజెక్ట్ కట్టే ప్రమాదం ఉంది. అదే సినిమాలో చూపిస్తారు కదా, కార్పొరేట్ వ్యక్తి ఎవడో వచ్చి ఆ విలేజ్ మొత్తాన్ని చంపేసి ప్రాజెక్ట్ కోసం. ఆ రిస్క్ ఉందని చెప్పి ముర్ము గారికి లెటర్ రాశారు ఒక 39 గ్లోబల్ స్కాలర్స్. ఓకే, దీని మీద నిన్న రాహుల్ గాంధీ లెటర్ రాసింది. ఏమని రాశాడు ప్రధానమంత్రి గారికి? ట్రైబల్ కౌన్సిల్ ఆఫ్ నికోబార్ అండ్ ది ట్రైబల్ కౌన్సిల్ ఆఫ్ లిటిల్ నికోబార్ అండ్ గ్రేట్ నికోబార్, ఎవరైతే ఆ ట్రైబల్ గ్రూప్స్ నన్ను కలిశారు నిన్న, నా దగ్గరికి వచ్చి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్కి విరుద్ధంగా వాళ్ళ కన్సల్టేషన్ లేకుండా మీరు ఈ యొక్క ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నారని నాకు కంప్లైంట్ చేశారు. మీరు వాళ్ళని ప్రాపర్లీ కన్సల్ట్ లేకుండా ప్రాజెక్టులు చేయడం చట్టవిరుద్ధం. ఎఫ్ఆర్ఏ ప్రకారమే మీరు ప్రాజెక్ట్ చేయండి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది బలవంతంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లన్నీ క్రియేట్ చేశారు. సో అది కరెక్ట్ కాదు. ట్రైబల్ కమ్యూనిటీస్ 2004లో సునామీలో ఆల్రెడీ డిస్ప్లేస్ అయ్యారు, వాళ్ళు కంపెన్సేషన్ ఇవ్వలేదు. మనం ఎన్ని భయాలు వాళ్ళలో ఉన్నప్పుడు అవన్నీ భయాల్ని మీరు సృష్టించి మీరు ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్ళండి అని నిన్న రాహుల్ గాంధీ రాసినటువంటి లెటర్. ఈ బ్యాక్గ్రౌండ్ ఇదంతా ఎందుకు చెప్పండి, ఇతను లెటర్ ఎందుకు రాశాడని బ్యాక్గ్రౌండ్ మొత్తం చెప్పాను. ఓకే, ఎనీ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ మస్ట్ బి గ్రౌండెడ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. ఏ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అయినా సరే రాజ్యాంగ పరిధిలో చేయాలి. జస్టిస్, న్యాయం, ఈక్వాలిటీ, అందరూ సమానమే. వాళ్ళ ట్రైబల్స్ కదా అని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు తీసేసి మన ప్రాజెక్టులు కట్టకూడదు. రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ డిగ్నిటీ, వాళ్ళకు కూడా హ్యూమన్ డిగ్నిటీ అనేది ఉంది, మానవులకి గౌరవం ఇవ్వాలి అనేది రాహుల్ గాంధీ రాసింది నిన్న. ఓకే, జైరామ్ రమేష్ ఇతనేమంటాడు, ఇనిమికల్ టు ఎకాలజీ. అదే ఎకాలజీ అంటే అక్కడ అది బయోడైవర్సిటీకి సంబంధించి తాబేళ్ళు, ఆ తాబేళ్ళకి సంబంధించిన అక్కడ ఉందన్నమాట. అవన్నీ మీరు లేపేస్తారు, ఎన్విరాన్మెంటల్ ఇష్యూ అని ఇతను బుల్డోజరు, మహా ఎకాలజికల్ డిజాస్టర్ అని జైరామ్ రమేష్ రాసింది. సో ఇదండి ఇష్యూ, దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్.
జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ సేక్ వై హ్యాస్ రిటర్న్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ట్రైబల్స్. అంటే నేను అల్టిమేట్గా నేను కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే ట్రైబల్స్ కదా అని చెప్పేసి కార్పొరేట్ పీపుల్ వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా అండమాన్ నికోబార్ అయిన ట్రైబ్ వాళ్ళే కాదు, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొట్లాడుతున్నారు. ఇక్కడ అదానికి ల్యాండ్ ఇస్తున్నారు, మాకు లేదు అని చెప్పి ఆదివాసీలు కొట్లాడుతున్నారు. ఇక్కడ కాకినాడలోనో లేదంటే మరి మన్యం పార్వతీపురంలోనో ఎక్కడో మనోళ్ళు కూడా కొట్లాడుతున్నారు ఆదివాసీలు. సో ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. చట్ట ప్రకారం చేయాలి గవర్నమెంట్ ప్రాజెక్ట్. నోబడి విల్ స్టాప్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఎవరు ఆపరు. చట్ట పరిధిలో రాజ్యాంగ పరంగా వాళ్ళ కన్సల్ట్ తోటి వాళ్ళని గౌరవిస్తూ హ్యూమన్ డిగ్నిటీని రెస్పెక్ట్ చేస్తూ మన ప్రాజెక్టులు చేయాలి అనేది నా కూడా ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తాను. థ్యాంక్ యూ. నమస్కారం.